జననాయకని గెలుపు, జనం గెలుపు. టీవీకే పార్టీ అధినేత శ్రీ విజయ్ గారికి నా ఆర్థిక శుభాకాంక్షలు. ఆయన ప్రప్రథమంగా గెలవడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇకపోతే గెలవడం వరకు ఓకే, కానీ పరిపాలన సాగించగలడని నాకైతే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఏమాత్రం పరిపాలన అనుభవం లేని కొత్త నాయకుడిగా వస్తున్నాడు. అని ఎవరెవరినో ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబెట్టాడు. తన కారు డ్రైవర్ని, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చిన్న స్టేజ్లో ఉన్న వాళ్ళని కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకోబోతున్నాడు. ఇది మంచి పరిణామం అని చెప్పాలి. కానీ రాజకీయంగా ఏమాత్రం పరిణతి లేనివారు, రాజకీయ జ్ఞానం లేనివారు అయినప్పుడు గెలిచినందుకు వాళ్ళకి కూడా అభినందనలు. ఇకపోతే పరిపాలన ఎలా సాగిస్తారనేది ఉత్కంఠభరితమైన విషయం. నాకైతే ఈ గెలుపు చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. విజయ్ చాలా లక్కీ అనిపిస్తుంది. ఎన్టీఆర్ కూడా 9 నెలల్లో పార్టీ పెట్టి అత్యధిక మెజారిటీతో ప్రపంచం సృష్టించాడు. ఆ తర్వాత ఎంజీఆర్ కూడా అలాగే చేశారు. ఎంజీఆర్ తర్వాత ఆ స్థానాన్ని జయలలిత గారు ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. ఇకపోతే విజయ్ ఆ విధంగా నిర్వర్తించలేరా అని నాకు డౌట్ వస్తుంది. అందుకే ఇన్ఫ్రంట్ ఆఫ్ ది రేజ్ క్రొకడైల్ ఫెస్టివల్ని టైటిల్ పెట్టాల్సి వచ్చింది. ఇకపోతే త్రిష ఈ ప్రభుత్వంలో కీలకం కాబోతుందేమో నాకు అనిపిస్తుంది. కీలకం కాబోతుందో లేకపోతే విజయ్ స్థానాన్ని ఆమె భర్తీ చేస్తుందో ఫ్యూచర్లో చూడాలన్నారు. ఎన్టీఆర్ స్థానాన్ని ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేశారు, ఆ విధంగానే విజయ్ స్థానాన్ని ఫ్యూచర్లో భర్తీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఏదైతే వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేట్ టు ద విజయ్ అండ్ ఆల్ పార్టీ మెంబర్స్, తమిళనాడు టీవీకే పార్టీ. కానీ చూద్దాం ఎంతవరకు నెగ్గుకొస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్.